అది పూచి ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు భరోసా ఆ తప్పులు పునరావృతం కావు పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నవంబర్లో విశాఖ భాగస్వామి సదస్సుకు రండి పెట్టుబడులే కాదు పేదలకు సాయం చేయండి పేదదానికి అంతరం తగ్గించడానికి P4 త్వరలో ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు నైపుణ్యమైన వర్క్ ఫోర్స్కి సిద్ధం చేస్తాం ఏపీలో 6 పోర్ట్లు 7 ఎయిర్పోర్ట్లు త్వరలో అందుబాటులోకి మరో 4 రేవులు ఇంకో 9 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎవరు మార్గదర్శులు P4 పై కలెక్టర్ల ఆదేశాలతో గజిబిజి ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి కొందరు అధికారులు చేస్తుంది మరొకటి P4లో భాగంగా పేద కుటుంబాల బాగోగుల బాధ్యతను తీసుకునే మార్గదర్శులపై గందరగోళం ఏర్పడుతుంది ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని ప్రభుత్వం చెబుతుంది కొందరు అధికారులేమో ఉద్యోగులకు టార్గెట్లు విధించిన వివాదాస్పదంగా మారుతోంది మార్గదర్శులుగా టీచర్లు మార్గదర్శకులుగా లెక్కర్ లైసెన్సీలు అంటూ ఆదేశాలు ఇస్తున్నారు ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఓ ఉపాధ్యాయులు మార్గదర్శులుగా నమోదు చేయించాలని ఉత్తర్వులు జారీ చేశారు కొందరు కలెక్టర్లు ఎక్సైజ్ శాఖ ఈ పథకంలో లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు మద్యం లైసెన్సులు మార్గదర్శనం చేయించే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్థానిక మద్యం లైసెన్సులు P4 పేరుతో టార్గెట్ పెడుతున్నది తెలిసింది ఈ గందరగోళం అంతా అవగాహన లోపం వల్లే జరుగుతుందని అర్థమవుతుంది వీళ్ళకే అర్థమైపోయింది పాపం జనాలు వెర్రి వేదవులు అనుకునేటటువంటి నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం ప్రభుత్వం అధికారులకే ఆదేశాలు ఇచ్చింది మీరు మార్గదర్శకులను తయారు చేయాల్సిందని వాళ్ళు ఆ నుంచి పట్టుకొస్తారు వాళ్ళు జేబులో నుంచి డబ్బులు పట్టుకుని తీసుకొచ్చిస్తారా వాళ్ళు ఏం చేయాలా ధనవంతుల దగ్గరికి వెళ్ళాలి ధనవంతులు ఏమైనా తీసుకొచ్చి వాడు ఇవ్వాలనుకున్న డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వం పేరుతో ఇవ్వడానికి ఏమైనా పిచ్చోడే ఏంటి డబ్బులు ఎంతకాలం సంపాదించినోడు వాళ్ళు రావట్లేదు కాబట్టి అమాయకులైన సామాన్య ఉద్యోగులని చివరికి మద్యం సిండికేట్లతో సస్తన్నారు పాప వ్యాపారస్తులు వాళ్ళ మీద మళ్ళీ ఇదొక దోపిడీ అంట వాళ్ళు మార్గదర్శులుగా కావాలట ఇలాంటివన్నీ అంట పాపం చంద్రబాబు గారికి సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదంట కలెక్టర్లు తప్పుడోళ్ళు అంట వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అంటారు చదివేవాడు వెదవైతే రాసేవాడే ఆంధ్రజ్యోతి అన్నట్టుందనమాట ఈ దిక్కుమాలిన నీచ జర్నలిజం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు